ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా షాంపూని ఎలా తయారు చేయాలనేది చూద్దాము. ముందుగా ఒక కప్పు షీకాయలు తీసుకుంటున్నాను. ఈ షీకాయలు జుట్టుకి చాలా మంచిది, చాలా షైనింగ్ గా స్మూత్ గా ఉంటాయి ఇది పెట్టుకోవడం వల్ల. అలాగే ఒక కప్పు ఉసిరికాయ ముక్కలు, ఎండిన ఉసిరికాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఈ ఉసిరికాయలు కూడా జుట్టు మంచిగా పెరగడానికి, ఇంకా నల్లగా ఒత్తుగా పెరగడానికి హెల్ప్ చేస్తాయి. చాలా స్మూత్ గా కూడా ఉంటుంది ఈ ఉసిరికాయల వల్ల. ఈ రెండింటిని నీళ్ళల్లో వేసి మంచిగా కడుక్కోవాలి, ఎందుకంటే ఇవి దుమ్ము అది ఉంటుంది కాబట్టి మంచిగా కడగాలి. మనం ఎండబెట్టినప్పుడు దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి వీటిని కడిగితే మంచిది. చూడండి ఎంత దుమ్ము ఉందో. అలాగే కుంకుడుకాయలు, ఇవి 3 కప్పులు తీసుకుంటున్నాను. ఇవి దీనిలో ఉన్న విత్తనాలన్నీ తీసేసాము. మనం ఒక రాయితో కానీ అలా కొట్టుకుని దానిలో ఉన్న గింజలన్నీ తీసేయాలి. ఆ గింజలు కూడా పడేయకుండా విడిగా నానబెట్టుకుంటాను, ఎందుకంటే వీటిలో నానబెడితే మనం మెత్తగా స్మాష్ చేసేటప్పుడు చేతులకు అవి గుచ్చుకుంటాయి కాబట్టి అవి విడిగా నానబెట్టుకుంటాను. ఇలా మొత్తం గింజలన్నీ తీసేసాను. అలాగే గుంటగలగరాకు, ఇది ఎండబెట్టింది. చూడండి ఈ ఫ్లవర్స్. అలాగే గోరింటాకు, ఇది కూడా ఎండబెట్టింది. గోరింటాకు కూడా, ఇది కూడా 1 కప్పు. అంటే మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు, మీకు చూపించడం కోసం ఆ కప్పులో వేస్తున్నాను. అలాగే మందార పువ్వులు, రెక్క మందార ఉంటుంది కదా ఎర్రది, ఆ మందార పువ్వులు, అలాగే మందార ఆకులు, ఇవి కూడా ఎండబెట్టాను. అలాగే కరివేపాకు, ఇది దవనం, దీన్ని కూడా ఎండబెట్టాను. ఇవి వేపాకులు, ఇవన్నీ కూడా ఒక్కరోజు మాత్రమే ఎండబెట్టాను, ఎక్కువ రోజులు కాకుండా ఒక్కరోజే మామూలుగా ఎండబెట్టేశాను, మరీ పచ్చిగా వేయొద్దని. అలాగే తులసి ఆకులు విత్తనాలతో సహా వేసాను. ఇవన్నీ మా టెర్రస్ గార్డెన్ లో ఉన్నాయి కాబట్టి వాటిని ఏమీ వాష్ చేయలేదు, కడగలేదు. అలాగే బిర్యానీ ఆకులు కూడా కొన్ని వేసుకున్నాను. ఇవి రోజ్మెరీ లీవ్స్, ఇవి ఆన్లైన్ లో దొరుకుతాయి. వీటిని మనం బుక్ చేసుకుంటే ఆన్లైన్ లో దొరుకుతాయి. ఇవి కూడా ఒక 1/2 కప్పు వరకు వేసుకుంటున్నాను. అలాగే ఇవి కలోంజీ సీడ్స్, ఉల్లి విత్తనాలు, మెంతులు, లవంగాలు. అలాగే మనం ఇందాక చెప్పాను కదా కుంకుడుకాయల్లో ఉన్న విత్తనాలని, ఇవి దీన్ని కూడా ఒక బౌల్లో వేసుకుని నానబెట్టుకుంటాను. ఇప్పుడు ఈ మెంతులు లవంగాల్లో ఈ కలోంజీ సీడ్స్ కూడా వేసి ఇవి కూడా నానబెడతాను. వీటన్నిటిలో వేడి నీరు పోసుకుని నానబెట్టుకోవాలి. ఇవన్నీ ఒక బౌల్లో వేస్తున్నాను. నీళ్లు వేడి చేసుకున్నాను. నార్మల్ వాటర్ వేసే కంటే వేడి నీరు పోసుకుంటే మంచిగా నానతాయి. ఇంకా ఒక నైట్ అంతా ఉండాలి కాబట్టి మనకి ఏ విధమైన స్మెల్ కానీ అలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. ఈరోజు నైట్ నానబెట్టుకుంటే రేపు మార్నింగ్కి ఇవన్నీ మనం రెడీ చేసుకోవాలి షాంపూని. ముందు రోజు నైటే నానబెట్టేసాను ఇవన్నీ. చూడండి అప్పుడే కలర్ వచ్చేసి మన వేడి నీరు పోయగానే
ఎందుకంటే ఇవి మందార పువ్వులు ఇవి ఉన్నాయి కదా, వీటిల్లో ఉన్న కలర్ అంతా బయటకు వస్తుంది అనమాట. ఇంకా ఈ నైట్ అంతా నానబెట్టేసేయాలి, ఒక రోజు నైట్ అంతా. ఈ ఆకులు ఇవి పైకి ఉన్నాయి కాబట్టి కొద్దిగా మునగటానికని అలా చేస్తున్నాను. ఈ అవిసె గింజలు కూడా తీసుకోవాలి. వేరే పొద్దున మాత్రం మరుసటి రోజు చేసుకోవాలి దాన్ని. చూసారు కదా, ఇవి తర్వాత రోజు ఉదయానికి ఇలా ఉన్నాయి, మంచిగా నాని ఉన్నాయి అన్నమాట. ఈ మెంతులు, కలోంజీ సీడ్స్, ఇంకా లవంగాలు, ఇవి కుంకుడుకాయ విత్తనాలు. కుంకుడుకాయ విత్తనాల్లో తెల్లగా ఉంటుంది కదా, దాని వల్ల అది కూడా మంచిది జుట్టుకి. అందువల్ల విత్తనాలు పడేయకుండా వాటిని విడిగా నానబెట్టుకున్నాను. చూడండి, మరుసటి రోజుకి ఎంత మంచిగా నానిపోయి మంచి కలర్ కూడా వచ్చింది. ఒక గిన్నె తీసుకుని దీనిలో అవిసె గింజలు వేసుకుంటున్నాను, ఫ్లాక్ సీడ్స్. దీని జెల్ తయారు చేసుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుని దీని జెల్ తీసుకోవాలన్నమాట. అది మరుగుతూ ఉంటుంది. ఈ లోపు మెంతులు, లవంగాలు, ఇంకా కలోంజీ సీడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మెత్తని పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకుంటాను. మనం నానబెట్టిన వాటరే వేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇది మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నాను. లవంగాలు, కలోంజీ సీడ్స్, ఉల్లి విత్తనాలు ఉండటం వల్ల బ్లాక్ కలర్ లో వచ్చింది. ముందు రోజు నానబెట్టుకున్న ఈ కుంకుడుకాయలు, షేకాయ, ఇవన్నీ ఆకులు, ఉసిరికాయలు ఇవన్నీ ఉన్నాయి కదా, దీన్ని ఒక్కసారి స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒకసారి వేడి చేసుకోవాలి. ఒక్క పొంగు రానివ్వాలి. ఎందుకంటే మనం మెత్తగా పిసకాలి కాబట్టి, స్మాష్ చేసుకోవాలి కాబట్టి, మనకి మెత్తగా ఉండడం కోసం అనేసి ఒకసారి నైట్ అంతా నానబెట్టినా సరే మెత్తబడతాయి, కానీ ఇంకా మెత్తగా అవ్వడం కోసమని ఒకసారి ఒక పొంగు రానిచ్చాను. దీన్ని వడబోసుకుంటున్నాను. మనకి చిల్లులు గిన్నెలు ఉంటాయి కదా, ఆ గిన్నెలు నేను 2 పెట్టుకున్నాను. కింద బేస్ కోసం అనేసి కింద ఒకటి పెట్టుకుని పైన ఒకటి పెట్టుకున్నాను. ఇవన్నీ వడగట్టుకుంటున్నాను. ఈ వడగట్టుకున్న తర్వాత ఈ పైన ఉన్న ఈ ఆకులు, ఈ కుంకుడుకాయలు ఇవన్నీ కొద్దిసేపు ఆరనివ్వాలి. మనం చేతితో స్మాష్ చేయాలంటే, మెత్తగా పిసకాలంటే కాలుతుంది కాబట్టి కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇవన్నీ వడకట్టుకున్నాను కదా, ఇప్పుడు ఇవన్నీ వడపోసుకున్నాము. దీన్ని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇది అలోవెరా జెల్. ఇది అలోవెరా మన మొక్క నుండి తీసిన లోపలది, దాన్ని కూడా మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అలాగే ఇవి అవిసె గింజలు ఉన్నాయి కదా, వాటర్ వేసుకున్నాను. వీటిని కూడా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇవి ఆరిన్ని మనం కుంకుడుకాయలు, ఇంకా షేకాయ ఆకులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కొద్దిగా చల్లారిని మనం వడగట్టుకున్న నీళ్ళే పోసుకుని దీనిలో మెత్తగా ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇలా గ్లౌజ్ వేసుకుంటే మనకి ఉసిరికాయ ముక్కలు వల్ల చేతులు బ్లాక్ కలర్ అయిపోతాయి గోర్ల దగ్గర, అలా. అందువల్ల గ్లౌజులు వేసుకున్నాను. కానీ కొద్దిసేపు తర్వాత తీసేసాను, ఎందుకంటే గ్లౌజులు ఉంటే ఎక్కువ పని త్వరగా అవ్వడం లేదనేసి తీసేసాను. తర్వాత ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇవన్నీ వడగట్టుకోవాలి. నురుగు ఎక్కువ వస్తుంది, చాలా ఉంటుంది నురుగు. ఇది ఒక రోజంతా అలా ఉంచి ఒక గంట సేపు 2 గంటలు అలా ఉంచేస్తే గానీ ఆ నురుగు పోదనమాట. చాలా ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది మనం వడగట్టుకున్నాక, కానీ అవి నురుగంతా పోయిన తర్వాత చాలా కొద్దిగానే ఉంటుంది షాంపూ. ఇవి ఎప్పటికప్పుడు మెత్తగా స్మాష్ చేసుకుంటూ మెత్తగా పిసుకుంటూ ఇవి వడగట్టుకుంటూ ఉండాలి. చాలా టైం పడుతుంది ఇది. ఇది నైట్ నానబెట్టుకుని మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు అవుతూనే ఉంది ఈ పని. చాలా టైం పడుతుంది. ఈ నురుగు ఆరిపోవడానికి కూడా చాలా టైం పడుతుంది కాబట్టి ఇంకా నైట్ వరకు అవుతూనే ఉందన్నమాట. ఒక రోజు పడుతుంది అనమాట షాంపూ తయారు చేయాలంటే. ఈ కుంకుడుకాయల షాంపూ అంత ఈజీగా ఏమవుతుందో, చాలా టైం పడుతుంది.
ఇవన్నీ ఇలా వడగట్టుకోవాలి. ఇవి ఇలా వడగట్టుకున్న తర్వాత మరలా వేరే క్లాత్ తీసుకుని క్లాత్ లో వడగట్టుకుంటూ వడగట్టాలన్నమాట. మనకి ఆ చిల్లులు ఇది ఉంది కదా, ఆ గిన్నెలో నుండి ఈ మెత్తగా ఉన్న ఆకులు ఇవన్నీ చిన్న చిన్న ఇవన్నీ వచ్చేస్తాయి. అందువల్ల నేను నెట్ క్లాత్ 2 ముడతలు వేసి, నెట్ చున్నీ ఉంది మా పాపది, అది 2 ముడతలు వేసి దాన్ని ఇలా పిండుకుంటున్నాను అనమాట. పిండిన తర్వాత మరలా ఇంకొకసారి వడగట్టుకోవాలి. ఇలా క్లాత్లు వేసుకుని ముందు వడగట్టిని కొన్ని ఆకులు అవి కనిపిస్తున్నాయి కదా, చిల్లులు గిన్నెలో వేసినవి, అందువల్ల మరలా దీన్ని వడగట్టుకున్నాను. అలా చాలా సార్లు ఇవి మనం ఇలా స్మాష్ చేస్తూ ఉన్నప్పుడల్లా నురుగు వస్తూనే ఉంటది అనమాట కుంకుడుకాయలు వాటిలో నుండి. ఇంకా మనం చాలాసేపు ఇలా చేసుకోవాలి. ఇదంతా నురుగే అనమాట. ఈ నురుగంతా పోతే కింద మాత్రం లిక్విడ్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక పక్కన అవిసె గింజలు ఇలా ఉడకబెట్టుకుంటున్నాము. దీనిలో నుండి ఇలా జెల్లాగా వస్తుంది. దీన్ని వేడిగా ఉన్నప్పుడే వడగట్టేసేయాలి. స్టవ్ మీద నుంచి డైరెక్ట్ గా ఇలా వడగట్టేయాలి. లేకపోతే ఇవి కొంచెం చల్లారితే మాత్రం ఈ దీనిలో నుండి దిగదనమాట. ఈ జాలి ఇది ఉంటుంది కదా, దీనిలో నుండి దిగదు కిందకి, జల్లు గట్టిగా అయిపోతుంది. అందువల్ల వేడిగా ఉన్నప్పుడే వడగట్టేసేయాలి. దాన్ని పక్కన పెట్టుకుని మరలా ఇలా మెత్తగా చేసుకుంటున్నాను. గ్లౌజ్ వేసుకుంటే మనకి చాలా టైం పడుతుంది. అందువల్ల దీన్ని చేత్తోనే నార్మల్గా చేస్తున్నాను. కానీ చేతులు నల్లగా అయినాయి, ఎందుకంటే ఇవి ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా నల్లగా అయినాయి అనమాట గోర్ల దగ్గర. అలా ఇది ఉంది కదా అలోవెరా జెల్, ఇది దీన్ని కూడా మనం మెత్తగా చేసుకున్నాం కదా, ఈ కుంకుడుకాయ రసంలో వేసుకుంటున్నాను. కొద్దిగా ఏమన్నా ఉంటుందేమో అనేసి కొన్ని మిక్సీ త్వరగా కొన్ని అవ్వవు కదా ఈ జెల్, క్లాత్లో వేసుకుని ఇలా పిండుకుంటున్నాను. ఇది మనం న్యాచురల్ గా ఇంటి దగ్గరే చేసుకుంటున్నాం కాబట్టి చాలా టైం పడుతుంది. ఇది అలోవెరా జెల్. ముందు వేసింది కుంకుడుకాయలది, ఆ నురగ అలా వచ్చింది. ఇది అలోవెరా. ఇప్పుడు కుంకుడుకాయ విత్తనాలు నానబెట్టుకున్నాం కదా ముందు రోజే, ఇప్పుడు వేసుకున్నాను అనమాట. ఈ తుక్కులు మన మామూలుగా కుంకుడుకాయలు ఇంకా షేకాయ ఆకులు ఇది ఉంది కదా, చాలా వరకు తీసేసాను దీనిలో నుండి రసం. అప్పుడు ఈ కుంకుడుకాయ విత్తనాలు కూడా వేసుకుని మెత్తగా చేసుకుంటున్నాను. చేసుకుని దాన్ని కూడా వడగట్టుకుంటున్నాను. చూడండి, ఈ గిన్నె నిండా నురుగులాగా వచ్చేసింది. ఇదంతా పోవాలి. పోతే కింద మాత్రం లిక్విడ్ చాలా తక్కువ ఉంటుంది. ఇదంతా నురగే. ఇది పోవడం కోసం అనేసి ఇంకా లిక్విడ్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి నేను కొద్దిగా మామూలు నార్మల్ వాటర్, వేడి నీళ్ళు కాకుండా చల్ల నీళ్లు కూడా వేసి మెత్తగా చేశాను ఈ ఆకులు ఇవి. ఇంకా అది మామూలు నార్మల్ నీళ్లు పోసాయి కాబట్టి అది వేడి చేయడం కోసం అని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాను. నురగ చూడండి, చాలా పెద్ద గిన్నె ఇది, పై వరకు ఉంది. మనం స్టవ్ మీద పెడితే
ఈ నురకంతా పోయి ఇది మంచిగా మరుగుతుంది అనమాట. దీనికి వేడి నీళ్ళు కాకుండా నార్మల్ నీళ్ళు పోసాం కాబట్టి అది మంచిగా మరగాలి, లేకపోతే నిలవ ఉండదు. బోర్ వాటర్ కాకుండా ఫిల్టర్ వాటర్ తోనే కాసుకోవాలి, ఇది రెడీ చేసుకోవాలి షాంపూ. ఎందుకంటే మనకి షాంపూ ఏ నీరు అంటే ఆ నీరు పడదు కాబట్టి ఫిల్టర్ నీళ్ళు ఉంటాయి కదా, దానిలో అవే పోసుకోవాలి. బోర్ వాటర్, ట్యాప్ వాటర్ పోయకూడదు. ఇప్పుడు దీనిలో మెంతులు, ఇంకా కలోంజీ సీడ్స్, ఇంకా లవంగాలు ఇవన్నీ పేస్ట్ చేసే కదా, ఇది వేసుకుంటున్నాను. వేసుకుని ఇది మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ జుట్టు బాగా పెరగడానికి, ఇంకా స్మూత్ గా షైనీగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఈ మెంతులు, లవంగాలు, కలోంజీ సీడ్స్, ఇవన్నీ ఉల్లి విత్తనాలు అవి. వీటిని మరలా ఇంకేమన్నా ఉన్నాయేమో అనేసి వడగట్టుకుంటున్నాను. ఇలా ఈ జాలి గిన్నెలో దీనిలో వేసి చేస్తుంటే దిగట్లేదు అనమాట. ఇంకా మరలా క్లాత్ వేసుకుని, నెట్ క్లాత్ దానిలోనే వేసుకుని మొత్తం పిండుకున్నాను. చూడండి, ఇదంతా తొక్కుంది. ఇది మనం ఇలా షాంపూ పెట్టుకుంటే మన తల మీద ఇలా ఉంటది కదా, పులుసు ఇదిలాగా ఉంటది అనమాట. డ్రై అయిన తర్వాత తెల్లకెల్ల కనిపిస్తాయి కాబట్టి ఇవన్నీ మంచిగా వడగట్టుకోవాలి, ఇలా పిండుకోవాలి. చూడండి, ఇలా వచ్చింది చక్కగా. గుంటగలగర ఆకు, ఇంకా ఉసిరికాయ ముక్కలు ఇలాంటివన్నీ వేసాం కాబట్టి అది బ్లాక్ కలర్ లో వచ్చింది. కుంకుడుకాయలు, షీకాయ ఇవన్నీ. ఇప్పుడు అవిసె గింజలు జెల్ వేస్తున్నాను, ఫ్లాక్ సీడ్స్ జెల్. మనం ముందుగా వాటిని ఉడకబెట్టుకుని వడగట్టుకున్నాం కదా, అది వేసి కలుపుతున్నాను. మనకు బయట మార్కెట్ లో కొన్న షాంపూ కాదు కాబట్టి, న్యాచురల్ గా చేసుకుంటున్నాం కాబట్టి ఇది ఇలాగే ఉంటుంది ఈ కలర్ లోని. మంచి మంచి ఆకులు, ఇంకా మన జుట్టు పెరగడానికి ఇంకా ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి ఇది ఇదే కలర్ లో ఉంటుంది. ఈ జెల్లు అవిసె గింజ ఫ్లాక్ సీడ్స్ జెల్లు, ఇంకా ఇవన్నీ దీనిలో కరిగే వరకు, మంచిగా ఇదయ్యే వరకు కలుపుకోవాలి. ఇంక ఇది నిల్వ ఉండడం కోసం అనేసి నిమ్మకాయ ఒకటి పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకుంటే ఎక్కువ నిల్వ ఉంటుంది అన్నమాట షాంపూ. ఇప్పుడు ఈ షాంపూ నిల్వ ఉండడం కోసం అనేసి ఒక పౌడర్ వేస్తున్నాను. ఇది వేయడం వల్ల సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది. మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా షాంపూ, అదే వేసుకుని కలుపుకోవాలి. ఈ పౌడర్లో కలుపుకుని దానిలో పోసేసుకుని మంచిగా కలుపుకోవాలి. నిమ్మకాయతో పాటు ఇది కూడా వేసుకుంటే మనకి షాంపూ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట. అలాగే షాంపూ బేస్ కూడా వేస్తున్నాను. ఈ షాంపూ బేస్ వేయడం వల్ల మంచిగా నురగ వస్తుంది. అలాగే ఇంకొక లిక్విడ్ కూడా వేస్తున్నాను. ఇది వేయడం వల్ల మంచిగా నురుగు వస్తుంది అనమాట.
ఇప్పుడు నేను వైట్ కలర్ ఒక ట్రాన్స్పరెంట్ కలర్ వేసాను కదా, దానివల్ల మంచిగా నురుగు వస్తుంది షాంపూ. మన కుంకుడుకాయల షాంపూ కాబట్టి పెద్దగా ఎక్కువ నురుగు రాదు, ఎందుకంటే మనం కుంకుడుకాయలతో చేసుకున్నప్పుడు ఎక్కువ నురుగు రాదు కదా. మనం నార్మల్గా మనం మార్కెట్లో కొనే షాంపూ లాగా కుంకుడుకాయతో మనం తలస్నానం చేసినప్పుడు నురగ రాదు కదా, అలాగే ఉంటుంది. బయట మార్కెట్లో కొన్న షాంపూ లాగా ఎక్కువ నురగ రాదు. ఫస్ట్ టైం కొద్ది ఆయిల్ తల మీద పెట్టుకున్నప్పటికీ మంచిగానే ఉంటుంది, కొద్దిగా నురుగు తక్కువ వస్తుంది ఫస్ట్ టైం. సెకండ్ టైంకి మంచిగా వస్తుంది, అంటే 2 సార్లు పెట్టుకుంటాం కదా తలస్నానం చేయడానికి. అలా షాంపూ వేసి ఇంకా వేరే లిక్విడ్ కూడా వేసాను. షాంపూ సంవత్సరం పాటు నిల్వ ఉండటం కోసం. అలాగే షాంపూ బేస్ అంటే మనకి లిక్విడ్ లాగా ఉంటుంది, కొంచెం షైనీగా స్మూత్ గా ఉంటుంది, కండిషనర్ గా కూడా యూజ్ అవుతుంది అనమాట. అలాగే విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేస్తున్నాను. ఇది కూడా జుట్టు మంచిగా షైనీగా స్మూత్ గా పెరగడానికి హెల్ప్ చేస్తాయి. ఇది న్యాచురల్ గా చేసుకుంటున్నాం కాబట్టి ఇదే కలర్ లో ఉంటుంది. మనం బయట మార్కెట్లో అయితే కొన్ని కెమికల్స్ వేసి చేస్తారు కాబట్టి ఇంకా నురుగ ఎక్కువ రావడానికి ఇలా పెట్టుకోగానే ఎక్కువ నురుగు వచ్చేస్తుంది వెంటనే, కానీ మురుగుపోదు, పైన మాత్రం వచ్చేస్తుంది. అలా కాకుండా మనం అన్ని న్యాచురల్ గా నేను ఏమేమి వేసానో మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూశారు. జుట్టు మంచిగా పెరగడానికి, హెల్తీగా పెరగడానికి, ఇంకా షైనీగా స్మూత్ గా ఉంటా కూడా హెల్ప్ చేస్తాయి అనమాట. ఇది నైట్ వరకు అయింది కదా, ఇది మార్నింగ్ టైం అనమాట. మార్నింగ్ టైంకి మొత్తం ఇలా అయింది. అంటే మనం బయట మార్కెట్లో కొన్నట్టుగా చిక్కగా ఉండదు, మనం న్యాచురల్గా చేసుకున్నాం కాబట్టి ఇలా కొద్దిగా లూజ్గా ఉన్నట్టు ఉంటుంది. మనం ఒక డబ్బాలో పోసుకుని మనం ఒక బాటిల్లో పోసుకుని చేసుకుంటే బాగానే ఉంది, మేము వాడుతున్నాము. చాలా మంచిగా ఉంది ఈ షాంపూ, మాకైతే చాలా బాగా నచ్చింది ఈ షాంపూ. మీరు కూడా ట్రై చేయండి, మీకు కుదిరితే ట్రై చేయండి, కుదరకపోతే మాత్రం నేను వాట్సాప్ నెంబర్ పెడతాను, దాంట్లో వాట్సాప్లో కావాలనుకుంటే మెసేజ్ పెట్టండి. చూసారు కదా ఇంట్లోనే హెర్బల్ షాంపూ ఎలా చేసుకున్నాను చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇది ఎలా ఉందనేది చూపిస్తున్నాను, కానీ మంచి స్మెల్ వస్తుంది. మనం షాంపూ బేసు అలాంటివన్నీ మంచి వేసాను, మంచి స్మెల్ వచ్చాయి, కాస్ట్లీవి, అందువల్ల మంచి స్మెల్ వస్తుంది అనమాట. చూడండి, మనకి కుంకుడుకాయలు కాబట్టి ఎక్కువ మనం బయట మార్కెట్లో కొన్నంత ఇదిగా రాదనమాట నురుగు. ఫస్ట్ టైం ఇలా వస్తుంది, తర్వాత ఇంకా మంచిగా నురుగు వస్తుంది. చాలా బాగుంది ఈ షాంపూ, మీరు కావాలంటే ఇంట్లోనే చేసుకోండి.